1500 అలా అమ్ముకుంటే ఈయనకు వచ్చిన 15 బస్తాలే ఒక్కొక్క బస్తా వచ్చేసి 3000 4000 అమ్ముకుంటాడు. మీకు విషయం తెలుసా? మీరు అందరూ ఊర్లో ఉంటారు, మీకేం తెలియట్లా. మేము ఏలూరులో ఉంటాం కాబట్టి ఏలూరులో సిటీల్లోని ఆర్గానిక్ స్టోర్లు అనేవి తెరిచారు. ఆ పంటలతో పండించిన ఆహార పదార్థాలు మనకి మంచివి, మనకి మంచి ఆరోగ్యానికి మంచివి. ఇదంతా మన గ్రామ పంచాయతీల్లో సహజంగా వచ్చే చెత్త కంటే కూడా వర్మి తక్కువగా తయారవుతుందని చెప్పుకోవాలి. ఏ పంచాయతీ చూసుకున్నా ఇదంతా కూడా గవర్నమెంట్ వెళ్తారు కానీ కంగారు పడవద్దు. అన్ని 1 by 1 జరుగుతూ ఉంటాయి, కంగారు పడవద్దు. ఓకేనండి. అంటే సాయంకాలం మన ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిపోతున్నాం కదని వెళ్ళొద్దు. ఊర్లోని ఒక వీధిలోకి మనం వెళ్ళి అక్కడ తీసుకురావాలి. షెడ్ దగ్గర తీసుకుని వచ్చి చెత్త అంతా షెడ్ వేయమని అంటున్నా నేను. ఇందాక సార్ చెప్పారు, పొడి చెత్త మన ఇంట్లో ఉంటే మనకేమైనా నష్టమా? ఒక వారం రోజులు ఉందండి, వారం రోజులు సుబ్బారావు రాలేదు చెత్త తీసుకెళ్ళడానికి. పొడి చెత్త ఒక సంచిలో వేసుకొని ఒక మూల పెట్టాను బయట. దానివల్ల మనకి ఏమైనా నష్టం ఉందా? చెప్పండి, మీరు చెప్పాలి. మా సెక్రటరీ అందరికీ మేము ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి మేము చాలా సంవత్సరాలు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. అందుకే వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేదు, మీతో నేను మాట్లాడుతున్నా. అందరితో మాట్లాడుతున్నా. పొడి చెత్త మన ఊరిలో ఉండటం వలన, మన ఇంటిలో ఉండటం వలన మనకి ఎటువంటి అపాయము లేదు ఒక వారం రోజుల వరకు. అది ఎప్పుడు అపాయం ఉంటుందో తెలుసా? ఆ చెత్త తడిస్తే అప్పుడు మనకు కూడా దాని వల్ల కూడా ఇబ్బంది. తడి చెత్తని ఒక 2 రోజులు ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడం. ఆదివారం పనులు రారు.